బియ్యం పని తీసేస్తే మేము ఏమన్నా పోయి తెచ్చుకోవాలి. అదేంటో నీకు 10 అని చెప్పిండు. ఏంది వాడు ఇచ్చిండు బొచ్చ మనోడా ఏమిచ్చిండు? మాకు జగనే కావాలి, జగనే రావాలి. జగన్ తోనే ఉంటాం మేము, అంతే. చచ్చినా బతుకున్నా జగన్కే వేస్తాం. అది అసలు జగన్ అంత అభిమానం ఏంటి మీకు? జగన్ అంటే మాకు పెట్టినందుకు మాకు ఫస్ట్ మా గుండెల్లో పెట్టుకుని జగన్ అన్నే అన్నీ దగ్గరుంటే ఈడు చేసి కొడతాం చంద్రబాబు నాయుడు. మాకేం వేసిండు? కరువు పని చేస్తారు కానీ డబ్బులు కూడా ఇలా 4 పనులు అంటారు. 4 పిల్లలకు ఉంటే చేస్తానండు రోజు వాడేమో పంపిస్తాడు. ఏమెత్తడు వాడు ఏమి చేయడు. వచ్చానే మనోడు ఏం చేస్తాడు? కమ్మగా రేషన్ బండి ఉంది, రేషన్ బండి కూడా తీసేసిండు. ఏమన్నా పోయి తెచ్చుకోవాలి. కాళ్ళు నొప్పులు కొడుతుండే వాడు రేషన్ బండి తీసేసిన పని ఏంది వాడికి? చెప్పు, ఎందుకు తీసేయాలి? వాలంటీర్లు తీశారు, రేషన్ బండ్లు తీశారు, అన్ని తీసేసారు. వాడు వచ్చి నాకు వాడు వేస్ట్ కాడు. అది ఓటుగా మమ్మటికి వేస్ట్ కాడు వాడు. అది చూస్తారు ఎంత వ్యతిరేకత ఉంది కదా. ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రంలో మీలాగా మాట్లాడే చాలా మంది మీద అరెస్టులు గానీ, సాక్షి మీడియా మీద దాడులు గానీ ఇలాంటి పరిణామాలు ఎందుకు వేసుకుంటాడు? మా ముందు వేసుకోమను. ఏమన్నా వేసుకుంటే ఎందుకో? మా పల్లెటూరులో మన గుట్టలు ఉప్పు తీసుకొడతాం వాడిని. గుట్టలు ఉప్పు తీసుకొడతాం. చెబుతా తిప్పి గల్లి తిప్పి కొడతాం. వాడు ఏం చేసిండు? మాకు అన్ని జగనే చేసిండు. మాకు ఇల్లు ఇచ్చిండు, ఇల్లు కట్టుకున్నావా, పిల్లలు చదువు డబ్బులు వేసిండు, పిల్లలు చదివిస్తుండ. ఈడు ఏం చేసిండు? వచ్చి ముండ ఏం చేయలేవు మాకు. ఎవరినైనా ఎట్లా మాట్లాడతాం? రమ్మని ఎవరినైనా వాడికాడైనా ఇట్లా మాట్లాడతాం. అంతే, ధైర్యం ఇవ్వాలి. ధైర్యం నాకు ఇచ్చిందే జగనే. ధైర్యం ఇచ్చింది జగనే మాకు, ఎవడు ఇలా. అది చెబుతల్లా చూస్తారు ఎలా ఉన్నాయి శాంతి భద్రతలో గొడవలు కానీ? గొడవైన అయినా పోతాం, యుద్ధానికి మేము రెడీ. అదే మహిళలకు భద్రత ఉందా ఈ ప్రభుత్వంలో? ఏమి లేదు. ఇంకా జగన్ అన్న మాకు డ్వాక్రా గ్రూపుల్లో తీసేసిండు. మాకు వేసి మేము కట్టుకుని సున్నా వడ్డీ ఈడేమి ఇచ్చిండు? ఈ డ్వాక్రా గ్రూపులకి ఈడంట పిల్లల కూడా ఇలా ఇప్పటికి పావుల వడ్డీలు కూడా ఇలా. నీవు 1500 నీవు 1500 నేను వేస్తాను. బొచ్చు పీకాను ఏది? ఆ బొచ్చు కూడా పీకేలా ఆ గ్యాస్ బండ్లు వేయలేదు. మరి పవన్ కళ్యాణ్ అన్నిటికీ నేను వాడు వేస్ట్. వాడేమో